రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీకున్న పట్టు చూసి పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని మొత్తం కార్నర్ చేస్తున్నారా? అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి ఈవెన్ ఇఫ్ కొంతమంది మహిళలపై కూడా కొన్ని పేర్లు చేర్చి కేసులు పెట్టడం కానీ, ఇరికించడం కానీ ఇలాంటివన్నీ రకరకాలుగా జరుగుతూ ఉన్నాయా? అఫ్‌కోర్స్ పెద్దిరెడ్డి గారు చాలా చాలా బలమైన నేత. అండ్ ఎప్పటినుంచో కూడా మాకు వైరం ఉంది పెద్దిరెడ్డి గారితోటి. ఎందుకంటే కాలేజీలో చదువుకుంటున్న రోజుల నుంచి కూడా, యూనివర్సిటీ స్థాయి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పెద్దిరెడ్డి గారిని కార్నర్ చేస్తే టీడీపీ రాయలసీమలో అంటే అజేయంగా ముందుకెళ్ళిపోవచ్చా? ఆ ఫ్యామిలీ గురించి కానీ, ఈ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? మొత్తం రాయలసీమ అంటారు కానీ దాన్ని చిత్తూరు అంటారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. రాయలసీమ మీద అపవాదం వేస్తూ చిత్తూరు రాజకీయం చేద్దామంటే చిత్తూరు రాజకీయంతో రాజకీయాన్ని మడతపెట్టే నేపథ్యం పెద్దిరెడ్డితోనే ఆవిష్కరించబడింది. దానికి కర్త కర్మ క్రియ ఎవడంటే చంద్రబాబు నాయుడే. ఆయనే ఆ రోజు ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టు పెద్దిరెడ్డిని రాజకీయ అరంగేట్రం చేశాడు. ఎందుకంటే పెను ఉప్పెన్లా చేస్తున్న రాజకీయాలనే రాజశేఖర రెడ్డిని తట్టుకోలేక ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే దానికి ఏంటంటే నన్ను గోప మీద కొట్టాడు, నేను కొట్టాను, ఇవన్నీ పెట్టకథలు. అంటే వీళ్ళిద్దరికి యూనివర్సిటీ స్థాయి నుంచి కూడా కాస్త తగాఫార్ నడుస్తూనే ఉంది. అవన్నీ పైకి చెప్పే జుజుబీ కథలు. ఎవడొచ్చినా పెద్దిరెడ్డిని ఏమీ చేయలేరు అన్నది చరిత్ర శాసనం. నాగబాబు మాట్లాడిన మాటకి తర్వాత నుంచి కనుమరుగైన నాగబాబు మళ్ళీ అలజడి అలా లేపి అని మళ్ళీ పవన్ కళ్యాణ్ ఉనికిని చాటుకోవడానికి వేసిన 2 ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్. అవుట్కమ్ ఏమైనా ఉంటే ఎప్పటికైనా మాట్లాడదాం. ఇంకా మీరు నేను డిబేట్లు చాలా చేస్తూనే ఉంటాం. అయినప్పుడు ఆ పెళ్ళికి ఖచ్చితంగా బాజాలు కొడదాం. అప్పటిదాకా మీకు ఓపిక కావాలి, నాకు ఓపిక కావాలి. మీరు అంటున్నట్టు ఆల్టర్నేటివ్ మెకానిజం పెద్దిరెడ్డి గారికి సంబంధించిన ఆడవాళ్ళ మీద కేసులు ఇలాంటివన్నీ అవన్నీ ఏంటంటే ఆల్టర్నేటివ్ మెకానిజం ఆల్రెడీ ఆప్ట్ చేశారని ప్రజలు గ్రహించగలిగారు. వాస్తవానికి వారి అబ్బాయి మిథున్ రెడ్డిపై కానీ అండ్ వారి బ్రదర్ ద్వారకానాథ్ రెడ్డి గారికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక్కొక్కరిని కూడా చాలా ప్లాన్డ్గా లాగుతూ ఉన్నారు. అండ్ వారికి సంబంధించి కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాన్ని అంటారు సార్, నేను కుందేళ్ళని పడతాను నిన్ను వాళ్ళ తీసుకుని వెళ్ళి డప్పులు వాయిస్తున్న ఒక మిథున్ రెడ్డిని వాళ్ళ బ్రదర్ ద్వారకానాథ్ రెడ్డి మీద వల్లేసి కుందేలు దొరికిందని తప్పట్లు కొట్టుకున్నట్టే ఉంటుంది. అంతకన్నా నీకేం లేదు. సో దాని అవుట్కమ్ ఎలా ఉంటుందంటే కుందేలు కాదు బాబు మిథున్ రెడ్డిని పట్టుకున్నారు అని గట్టిగా చెప్పేసరికి ఇదేంటిది, అది ఎలాగవుతుంది, అరెస్ట్ చేయొద్దని చెప్పారు కదా గౌరవ సుప్రీంకోర్టు అని పెట్టకథలు మనకే చెప్తారు తిరిగి. అలానే మిథున్ రెడ్డి గారు ద్వారకానాథ్ రెడ్డికి మా చెడ్డ ఇది ఉంది అన్న చోటున మొత్తం రాజకీయం చేసి అతనే చంపేద్దామా పొడిచేద్దామా అని పెట్టకథలు చెప్పి లాస్ట్కి బ్రహ్మానందం గారిని చూసినట్టు చూస్తూ ఉంటారు. మరి అటవీ భూముల ఆక్రమణ ఏమిటి ఇవన్నీ వీటి వెనక జరగబోయే సజ్జల బ్రదర్తో మొదలెట్టారు అక్కడ. అవును, అది తిప్పి ఈయన దగ్గర తీసుకొచ్చారు. అవును, ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి ఆ తర్వాత నుంచి. అసలు డిప్యూటీ సీఎం గారు అటవీ శాఖ మంత్రి కూడా అయితే అంటే ఇంకా సీరియస్గా పట్టించుకుంటారు కదా. అయితే అంటే అదే మరి సినిమాకు ఫోటోగ్రఫీ మంత్రి నేనేం కాబట్టి ప్రతి సినిమాకి నేనే హీరో అన్నట్టు ఉంటుంది. ముందు చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేయండి అన్న సమాధానం వస్తూ ఉంటుంది వెనక నుంచి. ఓకే, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎవడ ఆయనలో 2014 నుంచి 19 దాకా ఎవరు గవర్నమెంట్ ఉంది, 19 నుంచి 24 దాకా ఆక్యుపేషన్స్ ఉంటే ఒకసారి రికార్డులు చెక్ చేద్దాం. పెద్దిరెడ్డి గారు అందుకే ధీమాగా ఉన్నారా? ఎవడైనా ధీమాగా ఉంటాడు. మీ ఇల్లు మీరు నానా తెప్పలు పడి ఒక కిడ్నీ అమ్మి కొనుక్కుంటారు. నేను ఇవాళ గవర్నమెంట్ రాగానే అలా రోజు నువ్వు నన్ను నీ ప్రశ్న అడుగుతావా, ఇప్పుడు నేను గవర్నమెంట్లోకి వచ్చాను అన్యాయంగా కట్టేశాడు ఈ ఇల్లు అని చెప్పి నేను పోలీస్ కేసు పెట్టినట్టే ఉంటుంది. మీడియా నా దగ్గర కిరసనాలు రెడీగా ఉంటాడు, ఈ పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ కొట్టేవాడు ఉంటాడు, డైపర్ ఉంటాడు కాబట్టి 10 రోజుల పాటు కాలక్షేపం చేయొచ్చు. అవుట్కమ్ చెప్పండి రా అంటే అవుట్కమ్మా అదేంటిది, ఇంకో ఇష్యూ వచ్చింది కదా, ఇంకో ఇష్యూ దొరికేదాకా ఇవన్నీ అడవాళ్ళు నడుస్తుంటాయి. అంటే పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ సేఫా? మీకేమైనా డౌటా? అంతే, అరెస్ట్ వరకు వెళ్ళే ఛాన్స్ లేదు. మరి రాయలసీమలో బాగా వేద్దాం, రాయలసీమలో బాగా ఇంకా పార్టీని బలోపేతం చేసుకోవాలనే చిత్తూరు సార్, అది చిత్తూరు. రేపు మీరు అన్న రాయలసీమలో కడపలో పెడతారు మహానాడు, తర్వాత చెప్దాం. చిత్తూరు ఆల్సో కమ్స్ అంటారు రాయలసీమ కదా అంటారు, కానీ వీళ్ళు విభజించి పాలించి డివైడ్ బ్రిటిష్ వాళ్ళు వదలరు కదా. అంటే అంత ఎఫెక్ట్ ఏం పడదు, అసలు ఏం పీకలేరు. అన్నీ పెద్ద మాటలు మనకెందుకు, కానీ జరిగినప్పుడు చూద్దాం. ఇవన్నీ జరిగినప్పుడు విశ్లేషించవలసిన విషయాలు. అప్పటిదాకా ఓన్లీ జుజుబీ కబుర్లు గాలి కబుర్లు వాళ్ళకే చెల్తుంది ఆ తెపల ఛానల్కి, మనతో కాదు అవి. అంటే అలా కాదు, వాస్తవానికి దగ్గర ఇజ్ ఇట్ టేకెన్ ప్లేస్ ఇన్ బిట్వీన్ 1924 జిల్లా ఆ ఈగో ప్రాబ్లమ్స్ కానీ ఆ స్ట్రాటజీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. నేను బలపడాలి, నేను కొట్టినట్టు నువ్వు గిల్లినట్టు అన్నది జరుగుతూనే ఉండాలి. జరపతి చుట్టుపక్కల గోలటిరా ఇదేంటంటే పెద్దిరెడ్డిని మనం ఏం టచ్ చేయలేమా అంటే పవన్ కళ్యాణ్
నువ్వు ట్రై చేయి అనకూడదు. ఎస్ వీ హ్యావ్ టు అని ఇలా మోటివేషన్ క్లాసెస్ ఇస్తారు. మనోడు జుట్టుంటారు కదా ఊగిపోవడం ఎంతసేపు. అటు అధికారులు పిలిచి కమాన్ షీఈ్ ద షిప్ లాగే నీకేంటి సంబంధం దీంట్లో అని అడిగిన వాళ్ళు లేక ఇక్కడ మంత్రి ఉండండి, క్యాబినెట్ మంత్రి ఉన్నాడు, దానికి సంబంధించిన పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయన సీజ్ ద షిప్ అన్నాడా? ఈయన సంబంధించిన అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మంత్రి సీజ్ ద షిప్ అన్నాడా? ఇప్పుడు తనకి సజ్జల రామకృష్ణారెడ్డి మీద అలో లక్ష్మణ ఏడుపు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అండి. మరి మీరు చేసిన పని ఏంటి? ఓవైపు హోంమంత్రి గారిని కూడా నిలువరిస్తారు. అంతే. మరి అలాగే ఆడవాడు ఉన్నప్పుడు నువ్వేనట్టు ఊగిపోగలవు, మేము కూడా ఊగిపోగలం, 40 సంవత్సరాల పైచీలకి రాజకీయాల్లో ఉన్నాను నేను అని పెద్ద ఆయన డెసిషన్. సరే నువ్వు కానీ నువ్వైతే ఎలా ఊగుతావు నేను చూస్తాను. ఊపినోడు ఊపినంత అంతే గాలి. అంటే ఈ అటవీ భూముల ఇష్యూ అంత పెద్ద సీరియస్ ఇష్యూ ఏం కాదంటారు. కోరుకోండి సార్, ఫారెస్ట్ రెగ్యులేషన్స్ అరెస్ట్ల వరకు వెళ్ళే సార్. మీకు మళ్ళీ నేను చెప్తున్నా, అటవీ శాఖ మంత్రి రాష్ట్ర పరిధి, అది కేంద్ర పరిధిలో ఉందో లేదో ఒక్కసారి ఆలోచించుకుని దాని మీద ఇతిగత్తులు ఏమైనా ఉంటే డిఎఫ్ఓలను ఎవరినో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తారు కదా, వాళ్ళు ఏ కేటగిరీలో రిక్రూట్ అవుతారో ఒకసారి కనుక్కోండి. మనం మాట్లాడడం చాలా సులువు. మరి అలా వారికి తెలియదు అవేమని, ఎవరికే ఎవరైతే కేసులు పెడుతున్నారో అటవీ భూములు ఆక్రమించుకున్నారు. అందుకే సార్ నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఫారెస్ట్ జోన్ ఉంది, ఇది మన నాగార్జున సాగర్ నుంచి ఒక కెనాల్ తవ్వడానికి. మరి కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ ఎందుకు అనుమతులు ఇస్తేనే కానీ ఆ పనులు మొదలెట్టలేకపోయారు? ఎత్తిపోతల చాలా పరిధి వాళ్ళ పరిధిలోనే అక్కడ మన పులికాట్ సరస్సును, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తిరుపతి దగ్గర, నెక్స్ట్ మన అబ్బాయి చౌదరి గారి నియోజకవర్గం, మన దెందులూరు గతంలో ఈ 2-3 ఫారెస్ట్ అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి పనులు మొదలయ్యా, లేకపోతే కొల్లేరు పులికాటివిను ఇక్కడ నాగార్జున సాగర్ పెన్నెల రామకృష్ణారెడ్డి గారి మాచర్ల నియోజకవర్గంలో వాటర్ది ఒకసారి కనుక్కొని మాట్లాడండి. చేత మనం ఎక్కడున్నాం, ఏ దేశంలో అయినా, ఎందుకు కాలినా ఫారెస్ట్ జోను, టైగర్ జోన్ అన్న దగ్గర ఎవరు పరిమితులతో ఎవరు పర్మిషన్స్ ఇస్తారో కనుక్కొని మాట్లాడదాం. ఏం జరగదు, ఏం జరగబోవట్లేదు అయినప్పుడు మాట్లాడదాం అన్న.